Hi students, welcome to the channel Easy Max. ఆల్రెడీ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం 9 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు 10th ప్రాబ్లం ఇది. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ at Q, PQ plus QR equal to 25 centimeters and PQ 5 centimeters, then find sin P cos P tan P అన్నారు. సో సేమ్ అనమాట అప్పట్లానే. సో ఒక రైట్ యాంగిల్ తీసుకుంటాం మనం. ఒక రైట్ యాంగిల్ తీసుకుంటాం. ఇట్లా ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏమన్నారు వాళ్ళు PQ అని అంటున్నారు కాబట్టి మనం ప్లేసెస్ నేమ్స్ ఏమిచ్చుకుంటున్నాం. ఇది P, ఇది Q, ఇది R. ఇక్కడే Q ఎందుకు పెట్టాలంటే వాడు రైట్ యాంగిల్ అనేది ఎక్కడ అన్నాడు, రైట్ యాంగిల్ ఎట్ Q అన్నాడు కాబట్టి సో దీన్నే కదా మన రైట్ యాంగిల్ అనేది. సో నేను ఇక్కడ Q దగ్గర పెట్టాను. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ముందు ఎంతవరకు సమ్ వేరు, ఇప్పుడు సమ్ వేరు. సో ఇక్కడికి ఓన్లీ PQ వాల్యూ మాత్రమే ఇచ్చారు 5 సెంటీమీటర్స్ అని చెప్పి. ఇక మిగతా అది మనం కనుక్కోవాలి. ఇప్పటివరకు మన సమ్స్లో వాళ్ళే 2 సైడ్స్ ఇచ్చేసి థర్డ్ సైడ్ కనుక్కోమనేవాళ్ళు. బట్ ఇక్కడ మాత్రం మనకు ఓన్లీ 1 సైడే ఇచ్చి మిగిలిన 2 సైడ్స్ మీరే కనుక్కోమన్నారు. కాకపోతే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చారన్నమాట. PQ plus QR equal to 25 సెంటీమీటర్. చూడండి ఎలా చేస్తాను ఇది. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషను PQ plus QR equal to 25 సెంటీమీటర్స్ అన్నారు. సో చూసుకోండి. సో రాసుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, PR plus QR is equal to, సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం PR plus QR is equal to 25 సెంటీమీటర్స్ అన్నారు కదా. సో 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో దీని ఒక ఈక్వేషన్గా మీరు కన్సిడర్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు వాళ్ళు, PQ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. sin P cos P tan P కనుక్కోమన్నారు. ఓకే, మనకు ప్రజెంట్ రైట్ యాంగిల్ ప్రకారం మన దగ్గర ఉన్నది ఓన్లీ PQ వాల్యూ మాత్రం. ఇంక అంత మించి మన దగ్గర ఏమీ లేవు. కానీ మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటి ఆ ఫార్ములా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఇక్కడ పిఆర్ఏ కదా. సో PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే మీరు బేస్ అని తీసుకోరు, బేస్. సో QR స్క్వేర్, ఇక మిగిలిపోయింది ఏంటి మనకి PQ కదా. సో PQ స్క్వేర్. ఇక్కడ మీ దీంట్లో మనకి PQ తెలుసు, ఎందుకు PQ 5 ఇచ్చారు కాబట్టి. సో అందరూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్, సో PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QR స్క్వేర్. PQ అంటే వాళ్ళు ఎంత ఇచ్చారు మనకి, 5 ఇచ్చారు కదా. సో 5 హోల్ స్క్వేర్. సో PR స్క్వేర్. ఈ Q స్క్వేర్ ఉంది కదా, ఈ Q స్క్వేర్ని ఇటు తీసుకొచ్చేద్దాం. ఇటు పక్క తీసుకొస్తే ప్లస్ Q స్క్వేర్ కాస్త 5Q స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ 25 అవుతుంది. అంతేగా. ఇది కానీ మీరు గమనిస్తే చూడటానికి ఇది ఎట్లా ఉంది మనకి, ఇది చూడటానికి ఎలా ఉంది, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి, A ప్లస్ B ఇంటూ A మైనస్ బిఏ కదా ఫార్ములా, ఇదేగా ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం సో ఇదేమైపోద్ది, A ప్లస్ B ఇంటూ A మైనస్ B అంటే, సో A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ అంటే A ప్లస్ B అంటే PR ప్లస్ QR A మైనస్ B, PR మైనస్ QR ఈజ్ ఈక్వల్ టు అంత 25. మీరు కానీ జాగ్రత్తగా ఈ PR ప్లస్ QR కనుక గమనిస్తే వాడు క్వశ్చన్లో కూడా PR ప్లస్ QR ఎంత ఇచ్చారు, 25 ఇచ్చారు కదా. సో నేను ఇక్కడ దీన్ని నేను ఇట్లా దీన్ని 25గా రాసుకోవచ్చు కదా. సో 25 ఇంటూ PR మైనస్ QR ఈజ్ ఈక్వల్ టు 25. నేనేం చేస్తానంటే ఈ 25ని అటుపక్క తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ ఇంటూలో ఉంది, అటుపక్క తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. సో PR
సో పిఆర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25/25 అంటే ఎంత అవుతుంది 1 అవుతుంది. సో పిఆర్ మైనస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏమో పిఆర్ ప్లస్ క్యూ, ఫస్ట్ ఈక్వేషన్ ఏమో పిఆర్ ప్లస్ క్యూఆర్, సెకండ్ ఈక్వేషన్ ఏమో పిఆర్ మైనస్ క్యూఆర్, రెండు ఒకటిగా. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సాల్వ్ 1 and 2. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో క్వశ్చన్లోనే ఇచ్చారు, పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25. పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది, అంతే కదా. సో ప్లస్ క్యూఆర్ మైనస్ క్యూఆర్ క్యాన్సిల్, పిఆర్ ప్లస్ పిఆర్ 2పిఆర్ అవుతుంది. 25 + 1 అంటే 26 అవుతుంది. పిఆర్ ఇక్కడ వదిలేసి 2 నాడు పక్క తీసుకెళ్ళి ఇంటూలో కాస్త డివైడ్ అవుతుంది. 2 టేబుల్లో 26 అనేది 13 టైమ్స్. సో పిఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. ఇప్పుడు ఈ పిఆర్ వాల్యూ తీసుకెళ్ళి ఈ రెండు ఈక్వేషన్లో ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యూఆర్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఇది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. పిఆర్ అంటే 13 + క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో క్యూఆర్ ఎక్కడే వదిలేసి 13 అంటే తీసుకెళ్తే అది +13, అటు బాగా తీసుకొస్తే -13 అవుద్ది. ఆ 25 - 13 అంటే మనకు వచ్చేది అంత 12 కదా. సో క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇందులో ఈ రైట్ యాంగిల్లో ప్లేస్ చేసేద్దాం. ఈ రైట్ యాంగిల్లో ఇప్పుడు ప్లేస్ చేస్తే సరిపోద్ది. పిఆర్ వాల్యూ మనకి ప్రెజెంట్ ప్రకారం పిఆర్ వాల్యూ మనకు వచ్చింది. పిఆర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, పిఆర్ వాల్యూ మనకి 13 వచ్చింది, క్యూఆర్ వాల్యూ 12 వచ్చింది. సో మన రైట్ యాంగిల్లో ప్లేస్ చేద్దాం. పిఆర్ వాల్యూ ఏమో 13, క్యూఆర్ వాల్యూ ఏమో 12. వాళ్ళకి మనం ఏం ఫైండ్ వచ్చేయమన్నారు క్వశ్చన్లో, వాళ్ళు సైన్ పి, కాస్ పి, ట్యాన్ పి ఫైండ్ వచ్చేయమన్నారు. సో సైన్ పి అంటే ఫార్ములా, సో సైన్ పి అంటే సైన్ పి అంటే ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా. సో యాంగిల్ అనేది ఎక్కడ పెడతాం మనం, పి దగ్గర పెడతాం. ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. 12/13. నెక్స్ట్ వాళ్ళు ఇంకోటి ఏం ప్రూవ్ చేయమన్నారు, కాస్ పి చేయమన్నారు. కాస్ పి ఇది ఆపోజిట్ అయినప్పుడు ఎగ్జెంట్ అదే కదా. సో 5/13. సో ట్యాన్ పి కూడా ప్రూవ్ చేయమన్నారు కదా. ట్యాన్ పి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై ఎగ్జెంట్ అంటే 12/5. మీకు సమర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. సో ట్రిగ్నోమెట్రీలో సంబంధించిన ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం 8.2 అనేది స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఇంకా చాలా వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో మనం ఓన్లీ 10th మాత్రమే కాదు, ఇంటర్మీడియట్ కూడా మనం చెప్పుకుంటున్నాం. సిబిఎస్ఈ లెవెల్, ఐసిఎస్ఈ లెవెల్, స్టేట్ లెవెల్ ఏ లెవెల్లో అయినా సరే మన మ్యాథమెటిక్స్ అనేది మనం ప్రతి టాపిక్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఒకవేళ పలానా చాప్టర్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీదే క్లాస్ మీ యొక్క క్లాస్ మీకు ఏ చాప్టర్ డౌట్ ఉందని మీరు కనుక మా కామెంట్ సెక్షన్లో కనుక తెలియజేస్తే నెక్స్ట్ డే ఆ చాప్టర్స్ అవన్నీ మీ ముందు తీసుకొచ్చి పెడతాము. సో అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి. సో ఏ మ్యాథ్స్ అయినా, ఎటువంటి మ్యాథ్స్ అయినా సరే, ఓన్లీ క్లాసెసే కాదు, ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెసే కాదు, బ్యాంకింగ్ సంబంధించిన క్వాంట్ కానీ, రీజనింగ్స్ కానీ అట్లాంటివి కూడా మేము చెప్తాము. సో మీరు వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.